వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రస్తుతం చాలామంది వికలాంగులు మనతో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ఏం చేస్తూ తెలుసుకుందాం. ప్రధానంగా ఎక్కడి నుండి వచ్చారు మీరు? మీ పేరేం పేరు? మా పేరు జీ రాములు. మేము మామనాడు జిల్లా జడ్చర్లకి వెళ్ళి వచ్చాం సార్. ఏంటి మీ సమస్య ఏంది, దేని గురించి వచ్చారు? మా సమస్య ఏంటంటే ఇప్పుడు మొన్న 7 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఇంతవరకు కూడా 6,000 రూపాయలు చేస్తామని పింఛన్ ఇస్తామన్నాడు. వితంతువులకు కానీ వృద్ధ పింఛన్ కానీ 4,000 ఇస్తున్నాడు. మన వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి ఇంతవరకు కూడా ఇంతవరకు వేస్తలేడు, 4,000 అది చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొన్న అయితే వచ్చిండు. మొన్న వచ్చి జూలై 1 నుంచి 6,000 ఇస్తా అంటున్నాడు, 4,000 ఇస్తా అంటున్నాడు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము అడగడానికి మా మందకృష్ణ మాదిగ మమ్మల్ని పిలిచినందుకు మేము ఇక్కడ వికలాంగుల సర్పులకి వెళ్ళి మేము వచ్చి ఇక్కడ సమావేశానికి హాజరైనాం సార్. కనుక దయ ఉంచి రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్తున్న సీఎం గారికి మీరు ఖచ్చితంగా మాకు మా వృద్ధులకు పింఛన్లు మరియు వికలాంగులకు పింఛన్లు కరెక్ట్ అనుకున్న స్థాయిలో వేస్తే మీరు అనుకున్న మాట నిలబెట్టుకున్నట్లయితుంది. కనుక దయచేసి ఇవ్వగలని కోరుకుంటున్నాను. సో 6 గ్యారంటీలు అమలు చేసాం, అన్నీ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాం అన్నీ కూడా నెరవేర్చాలని ప్రభుత్వం ఉంటుంది. మీరేమంటారు? మేనిఫెస్టోలు పెట్టారు. మేనిఫెస్టోలు ఏం పెట్టారంటే ఆర్టీసీలో బస్ బస్సులో ఫ్రీస్ అని చెప్పారు. అది అమలు చేసేంత వరకు పెన్షన్ 6,000 అని చెప్పారు, అది ఇంతవరకు కాలేదు. బ్యాక్లో పోస్ట్ భర్తీ చేస్తామని చెప్పిండు, అది ఇంతవరకు కాలేదు. 2010 చట్టము అది ఇంప్లిమెంట్ చేస్తాం, అది ఇంతవరకు కాలేదు. నిన్న చిత్తపడి నాడు ప్రమాణ తెల్లారే జిహో ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి 7 నెలలు అవుతుంది, ఇంతవరకు పెన్షన్ మాట ఊసెత్తడం లేదు. రుణమాఫీ పట్టుకుండు, పెన్షన్ సంగతి ఏమైంది? పెన్షన్ కూడా మేనిఫెస్టో భాగమే కదా, వాళ్ళు పెట్టినారు కదా. ఇంతవరకు దాని సమావేశంలో ఇవాళ మందకృష్ణ మీటింగ్ జరిగింది. భారీ ఎత్తున రాబోయే రోజు ధర్నాలు దీక్షలు జరుగుతున్నాయి.